రాశుల్లో మొట్టమొదటిగా చెప్పేటువంటి రాశి మేషరాశి. ఇక్కడ పంచాంగం నాకు ఈ రాశికి బాగాలేదు, ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఆదాయం, వ్యయం, రాజ్యపుత్యం, అవమానం ఇవన్నీ కూడాను డబ్బు ఒకటే కాదండి, మన ఆరోగ్య పరిస్థితి కూడా ఆదాయమే. ముఖ్యంగా చెప్పాలంటే మనకు వచ్చే ఆదాయంలో అతి ఖర్చు పెట్టేది, అది ఎక్కువగా ఖర్చు పెట్టేది మన ఆరోగ్యం కోసం. హాస్పిటల్లో జాయిన్ అయితే లక్షలు, కాబట్టి ముఖ్యమైన ఆదాయాల్లో అది కూడా ఒక ఆదాయం. అలాగే మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, ఇవన్నీ కూడా కలుపుకుంటేనే ఆదాయ వ్యయాల కిందకు వస్తాయి. కాబట్టి డబ్బు ఒకటే అనుకోవాలి, నాకు 100 రూపాయలు వస్తాయి, ఇంత ఖర్చు అవుతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఏం బాగాలేదు, కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. కర్కాటక రాశి బాగుంటే నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటా, పరీక్ష రాకుండా ఏం చదవకుండా ఐపీఎస్ అవుతారా? అవ్వరు కదా. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఏం బాగాలేదు, నేనేం చెయ్యను అంటే వాడు తిన్నట్లే ఉద్యోగం చేయకుండా భార్య మీద పోషించుకునేదా? ఇది పంచాంగం, జ్యోతిష్ శాస్త్రం అనేది కేవలం మార్గదర్శకం మాత్రమే. ఇలా ఉంది కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన రేకెత్తించేటువంటి స్థితిలోనే పంచాంగాన్ని మన మనసులోకి తీసుకోవాలి తప్ప ఇలా ఉంది ఇలానే ఉంటాననేటువంటి స్థితికి మాత్రం ఎవ్వరూ ఉండకండి దయచేసి. మీరు మనసులో ఇలా నిర్ణయించుకుంటే మీ పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. వాళ్ళకి కర్కాటక రాశి బాగుంది, ఈ సంవత్సరం చూద్దాం, నాకు బాగుంది కాబట్టి నేనేం చేయను, ఇంట్లోనే కూర్చుంటానంటాడు పిల్లలకి. ఎగ్జామ్ హాల్ చేస్తే ఏం రాస్తాడు? ఏం రాయడు కదా. కాబట్టి పిల్లలకి దీన్ని ఆధారంగా చూపించినండి. ఇలా ఉంది నాన్న, 50% కష్టపడితే 100% ఫలితం దొరుకుతుందని చెప్తున్నారు. అదే 100% కష్టపడితే ఇంకా మంచి ఫలితం దొరుకుతుంది కాబట్టి 100% కష్టపడండి అని చెప్పి మీ పిల్లలకు నేర్పించండి దయచేసి. ఏమ్మా, కష్టపడింది ఏమీ కాదు. మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 11 పాదం మేషరాశి కిందకి వస్తాయి. ఈ మేషరాశి వారికి ఆదాయం 14, ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపుత్యం 4, అవమానం 3. ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపుత్యం 4, అవమానం 3. వీరికి మే 1వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. మే 1వ తారీఖు తర్వాత కొంచెంగా అనుకునేటువంటి పనులు చిన్నగా జరుగుతుంటాయి. మీ శ్రమ ఎక్కువ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్యం కూడా జాగ్రత్త. తదుపరి వృషభ రాశి కృత్తికా నక్షత్రంలో 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 3 పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపుత్యం 7, అవమానం 3. ముఖ్యంగా చూడండి, ఖర్చు ఆదాయం తీసి పక్కన పెడదాం, రాజ్యపుత్యం అవమానం దీన్ని ఎక్కువగా తీసుకుందాం. మనం తీసుకుంటే రాజ్యపుత్యం ఎక్కువ వాళ్ళకి డబ్బు లేకపోయినా, వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయినా, మన డబ్బులు కావాలన్నా ఎవరైనా అప్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, వాడి సంఘంలో గౌరవం ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా తీసుకోవాలని ఆలోచించాలి. ఈ వృషభ రాశి వారికి మే 1వ తారీఖు నుంచి ఉన్న 12 రాశుల్లో అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోయేటువంటి రాశి వృషభ రాశి. గురుడు అంటే బృహస్పతి వృషభ రాశిలోనే ఉంటాడు. వివాహం కానిటువంటి వారికి వివాహం, సంతానం లేనటువంటి వారికి సంతానం, అలానే కోర్టు వ్యవహారాలు, అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడం, అలానే వీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా నెరవేరడం అనేది ఈ యొక్క పురోధినామ సంవత్సరంలో చక్కగా చాలా విశేషమైనటువంటి రాశిగా వృషభ రాశిని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి మృగశిర నక్షత్రంలో 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు మిథున రాశి కింద వస్తాయి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపుత్యం 3, అవమానం 6. వీరికి ఆదాయం ఖర్చు 2 సమానంగానే ఉన్నాయి. వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడంలో తప్పులేదు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, లేదని బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ మిథున రాశి వారికి కూడాను మే 1వ తారీఖు నుంచి కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంది. ఏదైనా వివాహం కావాలి, ఇట్లాంటి వాళ్ళు ఏదైనా ఉంటే మే 1వ తారీఖు లోపల ప్రయత్నాలు చేయడం అనేది విశేషమైనటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి పునర్వసు
నక్షత్రంలో 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు వెరసి కర్కాటక రాశి. ఇందాక వృషభ రాశికి చాలా బాగుందని చెప్పుకున్నాం కదా, అలాగే కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. దేనికి అంటే ఈ కర్కాటక రాశి వారికి వృషభ రాశిలో ఉండేటువంటి గురుడు ఏకాదశ స్థానంలో ఉంటాడు, అలాగే 3వ స్థానమైనటువంటి కర్కాటక రాశిని చూస్తూ ఉంటాడు. కాబట్టి గురు దృష్టి కలిగింది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా సిద్ధిస్తూ ఉంటాయి. వివాహం, సంతానం, ఆరోగ్యం, ధనం, రుణ బాధలు తొలగిపోవడం ఇత్యాది శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం. ఈ 3 నక్షత్రాలు కలిసి సింహరాశి. సింహరాశి వారికి ముఖ్యంగా దశమ రాజ్యస్థానంలో ఉండేటువంటి గురుడు యోగదాయకంగా ఉన్న, అష్టమ స్థానంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం, 2వ స్థానంలో ఉండేటువంటి కేతుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీరు ముఖ్యంగా తలకు సంబంధించినటువంటివి, శిరస్సుకు సంబంధించినటువంటివి, నేత్ర సంబంధమైనటువంటివి, హృద్రోగం అంటే హార్ట్ సంబంధించినటువంటివి, రక్తపరమైనటువంటి అనారోగ్య సూచన సూచిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ధనపరమైనటువంటి విషయంలో విశేషంగా యోగిస్తుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర నక్షత్రంలో 3 పాదాలు, హస్త నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 2 పాదాలు కలిసి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఇంతకంటే విశేషం ఏం కావాలంటే అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కన్యారాశి వారు ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి చాలా ఉత్తమమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎన్నో సార్లు నుంచి వీసాలు సరిగా రాక సత్ఫలితాన్ని పొందలేక ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం వీసా కోసం ప్రయత్నించండి. మే 1వ తారీఖు తర్వాత చాలా విశేషమైనటువంటి యోగం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యలో మంచి ప్రతిభ కనబడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఆల్రెడీ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కన్యారాశి వారికి సంవత్సరం కనబడుతూ ఉన్నారు. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు వెరసి తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 2, ఖర్చు 1, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ తులారాశి వారికి మే 1వ తారీఖు వరకు చాలా విశేషమైనటువంటి కాలం. తదుపరి కొంచెం గడ్డు కాలంగా చెప్పవచ్చు. అనుకునేటువంటి పనులు కొంచెం ఆలస్యం అవ్వడం, 1కి 4-5 సార్లు ప్రయత్నం చేస్తే కానీ అనుకున్న పని ముందుకు వెళ్ళదు. అలాగే ఖర్చులు అధికమైనటువంటి అవకాశం ఉంది. సజాతీయమైనటువంటి శత్రుత్వం అంటే మీ బంధువుల్లో ఉన్నటువంటి శత్రుబాధలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 2 పాదాలు, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 3 పాదాలు వృశ్చిక రాశిలో వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మే 1వ తారీఖు తర్వాత విశేషమైనటువంటి యోగం కలగబోతోంది. మే 1 వరకు అనుకునేటువంటి పనులు నెమ్మదిగా కొనసాగిన మే 1వ తారీఖు తర్వాత గురు సప్తమ స్థాన సంచారం చేత అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సిద్ధి ఉంది. సకలైశ్వర్య ప్రాప్తి పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశిలోకి వస్తుంది. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి రాశుల్లో ధనస్సు రాశి కూడా ఒకటి చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పిన వృషభ రాశి,
కర్కాటక రాశి చాలా బాగున్నాయని చెప్పాం. అలాగే ధనుస్సు రాశి వారికి కూడా చాలా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు గ్రహ సంచారం, దశమ రాజ్యస్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహ సంచారం వల్ల వీరికి కూడా తప్పనిసరిగా విదేశీ ప్రయాణాలు, ఉన్నత ఉద్యోగాలు, ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు, మీరు కోరుకున్నటువంటి స్థలానికి బదిలీలు జరగడం ఇత్యాదీ కూడాను శుభాలు జరుగుతాయి. కాబట్టి విశేషంగా యొక్క ధనుసు రాశి వారికి జరుగుతుంది ఈ సంవత్సరం. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ముఖ్యంగా 8వ స్థానంలో ఉండేటువంటి బృహస్పతి గ్రహ అనుగ్రహం చేత సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. మాకు ఏనాడు శని ఉంది, ఏనాడు శని ఉన్నా సరే గురుగ్రహ అనుగ్రహం ఉంటే ఏ గ్రహం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి బృహస్పతి 5వ అంటే 5వ స్థానంలో సంచారం చేత అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. నూతన గృహ నిర్మాణాలు, గృహ ప్రవేశాలు, అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం, ఉన్నత అధికారుల మన్నలను పొందేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా మకర రాశి వారికి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 4వ పాదం, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు వేసి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 7.5 సంవత్సరాల శని ప్రభావం చేత వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. అలాగే అనారోగ్య సూచన కూడా ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వీరికి పరమేశ్వరుడి అనుగ్రహం చాలా చాలా అవసరం. కాబట్టి శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేసుకోండి, శివుడికి రుద్రాభిషేకాలు చేయండి, ప్రదోషకాలంలో శివాలయానికి ప్రదక్షిణాలు చేయండి. శనీశ్వర బాధ తొలగిపోయి శివానుగ్రహం చేత అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పోతుంది. చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యం 2, అవమానం 4. ఈ మీనరాశి వారికి కూడా రాహు మీనరాశిలో ఉన్నటువంటి కారణం చేత అనారోగ్య సూచన చాలా విశేషంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఈ మనం తినేటువంటి ఫుడ్ అరుగుదల ఏదైతే ఉంటుందో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హార్ట్, నేత్ర సంబంధమైనటువంటివి, మానసికమైనటువంటి అస్థిమితలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీనరాశి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను కదా, ఇప్పుడు చదువుతున్న వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు, దానివల్ల ఇంకా బాధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాడి గురించి ఆలోచించండి. ఎక్కువ ఆలోచించకుండా దైవ చింతన ద్వారా మనకున్నటువంటి సకల కష్టాలు కూడా తప్పనిసరిగా నెరవేర్చుకోవచ్చు. దేనికంటే రోజులో 15 నిమిషాలు భగవంతుడికి ఇస్తే 23 గంటల 45 నిమిషాలు బాగుంటుంది అని తెలిసినప్పుడు ఆ పావు గంట సేపు భగవంతుడి ధ్యానంలో, దైవ చింతనలో మనస్ఫూర్తిగా సెల్ ఆఫ్ చేసి లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టి చక్కగా పనులు మొత్తం పక్కన పెట్టి భగవంతుడిని ధ్యానిస్తే తప్పనిసరిగా రోజులో 23 గంటల 45 నిమిషాలు చాలా చక్కగా కదా. పొద్దున్నే ఒక పావు గంట సేపు దేవుడికి ఇవ్వండి. దేవుడు మీకు మంచి 23 గంటల 45 నిమిషాల సమయాన్ని రోజు మొత్తం మీకు ప్రసాదిస్తాడు. ఇది ఈ సంవత్సరం రాశి ఫలితాలు. ఇక దేశం